మున్సిపల్ ఎన్నికల వేళ 3 ప్రధాన పార్టీల అభ్యర్థులకు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ ఆయా పార్టీల శ్రేణులు సంసిద్ధమైనటువంటి పరిస్థితి. ప్రజల ముంగిలకు వెళ్లి ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేశారు. గతంలో అసెంబ్లీ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎట్టకేలకు భారీ స్థాయిలో మెజార్టీ సొంతం చేసుకుని విజయడంకా మోగించిన అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం సంసిద్ధమవుతూనే నిన్న మొన్న పూర్తి స్థాయిలో ప్రజల ముంగిలకు వెళ్లి ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష బీజేపీ పార్టీలను తలదన్నేలా ప్రచారం అయితే హోరెత్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మున్సిపల్ ఎన్నికల వేళ ఎలాంటి మెజార్టీ వారికి రాబోతుంది, అదే సందర్భంలో ఓటర్ల మద్దతు ఏ రకంగా కూడగట్టుకునే ప్రయత్నం చేశారు, ప్రచారం ఎలా సాగిందనేటటువంటి అంశానికి సంబంధించి లక్ష్మీకాంతరావు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మున్సిపల్ ఎన్నికల వేళ ఎలా ప్రచారం సాగింది? అంటే అణగారిన వర్గాల వాళ్లకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. మరి ముఖ్యంగా బిచ్చుకుంద మండల హెడ్ క్వార్టర్లో వార్డు నెంబర్ 1లో గంగారాం భార్యకి వల్ల ఒక దళిత కుటుంబానికి అయితే చేదోడు వాదోడుగా నిలిచారనేటటువంటి ఒక ఉద్దేశం మాత్రం హర్షించదగ్గ విషయం అని చెప్పాలి. ఎలా ఉంది ప్రచార సభ, ఎలా సాగింది మీది? ప్రచారం చాలా అద్భుతంగా ఉంది. బిచ్కుంద మున్సిపాలిటీ ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. అయితే బిచ్కుంద మున్సిపాలిటీ పౌరులు చాలా విజ్ఞత కలవారు, చదువుకున్నవారు. వాళ్ళకు కావాల్సింది అభివృద్ధి. వాళ్ళు ఒకటి అంటున్నారు, మా మున్సిపాలిటీ అభివృద్ధి చేయడమే మా ఒక్క లక్ష్యం అని చెప్పేసి. గత 15 సంవత్సరాలుగా పాలించినటువంటి హనుమంత్ షిండే బిచ్కుందను ఒక కాలంలో నేను సుల్తాన్పేట్ చేస్తా అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగా బిచ్కుందను చాలా అధ్వానమైన పరిస్థితికి తీసుకొచ్చాడు. మరి ఏ వార్డులకు పోండి, ఈ వార్డు మంచిగా ఉంది అనేది లేదు. 1వ వార్డు చూడండి, 2వ వార్డు చూడండి, 5వ వార్డు చూడండి, 6వ వార్డు చూడండి, 7వ వార్డు చూడండి, ఏ వార్డు చూసినా కూడా డ్రైనేజ్, అసలు 6వ వార్డు 7వ వార్డులో అయితే వాళ్ళు జనాలు డ్రైనేజ్ మధ్యలో బతుకుతున్నటువంటి పరిస్థితి, మురికి కాలువల మధ్యలో బతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే బిచ్కుంద ప్రజలు ఎటువైపు చూడటం లేదు, కేవలం ఒకవైపే చూస్తూ ఉన్నారు. ఆ ఒక్కవైపు ఏంటంటే అభివృద్ధి. అభివృద్ధి కోసమే మున్సిపాలిటీ కావాలి, అభివృద్ధి చేసే వాళ్ళు మున్సిపాలిటీ కావాలి. కాబట్టి అధికార పార్టీ అభ్యర్థులను వాళ్ళు గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళకి నిధులు ఇచ్చేది, అధికార పార్టీ అభివృద్ధి చేసేది. కాబట్టి ఇతర పార్టీ వాళ్ళు అనవసరంగా మీ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. ఎందుకంటే బిచ్కుంద ప్రజలు నిర్ణయం తీసేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యము అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అధికార పార్టీలు ఏదో కాలు చేతులు కొట్టుకొని మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడం అనవసరం. మీరు అనవసరంగా తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోయేసి మీరు ఇంట్లో పండుకోండి. బిచ్కుంద ప్రజలు మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, బీజేపీ పార్టీ వాళ్ళను స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి ఉనికి లేదు. బిచ్కుందాలో బీజేపీలో ఏదో వాళ్ళు తాటాకు చప్పుళ్ళు చేసినంత మాత్రాన తాడు బొంగరం లేనోనికి ఓటేసి లాభం లేదు అనే విషయము బిచ్కుంద పౌరులకు చాలా స్పష్టంగా తెలుసు. అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు బిచ్కుంద కేంద్రంగా. మరి ఇప్పుడు శాశ్వత ఎమ్మెల్యేగా చిరస్థాయిగా నిలిచిపోయాడు హనుమంత్ షిండే అని చెప్పి వ్యాఖ్యానించారు. దీన్ని ఏ రకంగా తీసుకుంటారు మీరు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా? ఆయనకు డ్రగ్స్ తీసుకొని దమాక్ బ్లాక్ అయిపోయింది. ఆయన సిరిసిల్లలో 2009లో నిలబడి 171 ఓట్లు గెలిచిండు. 171 ఓట్లు. వాళ్ళ అయ్యా సీఎం క్యాండిడేటు. ఉద్యమ ప్రజలందరూ ఆయనకు బ్యాకింగ్ వేసి అంతగానం చేస్తే ఆయన గెలిచింది 171 ఓట్లతో. మరి దాన్ని బట్టి ఆయన విజయం కాదా? మూర్ఖమైనటువంటి మాటలు మాట్లాడుతుండు. వస్తా బాస్వాడికి వస్తా మధ్యలో ఆగి ఒక ఇంజక్షన్ కొట్టుకున్నాడంట, డ్రగ్స్ ఇంజెక్షన్. ఆ డ్రగ్స్ ఇంజెక్షన్ మత్తులో మాట్లాడిండు కాబట్టి ఆయనకి ఏం అర్థమవుతలేదు. ఆ తర్వాత వాళ్ళ దరిద్రం ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ప్రభుత్వము సోషల్ వెల్ఫేర్, తర్వాత ఇతర రెసిడెన్షియల్ హాస్టల్స్ విద్యార్థినులకు, అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్ సప్లై చేయాల్సిన శానిటరీ ప్యాడ్స్లో కూడా ఆయన కమిషన్ తిన్నటువంటి దరిద్రులు వాళ్ళు. వాళ్ళకు మెన్స్ట్రురల్ టైంలో ప్రభుత్వం ఇచ్చేటప్పుడు శానిటరీ ప్యాడ్, ఒక ప్యాడ్ మహా అంటే ఒక 50-60 రూపాయలు ఉంటుంది. దాంట్లో కూడా కమిషన్ తిన్నటువంటి దరిద్రులు వాళ్ళు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉంటే ప్రజలు హర్షిస్తారా? జైలుకు పోయే ముందు ఏదో ఒకసారి బిచ్కుందలో ఆయన బ్రోకర్లు వీళ్ళు ఉన్నారు, ఒకసారి చెయ్యి ఊపిపోదాము అని చెప్పేసి ఉద్దేశంతో వచ్చిన తప్ప కాంగ్రెస్ మన కేటీఆర్ రాక వల్ల బిచ్కుందకు ఒరిగేది లేదు. బిచ్కుందకు ఆయన వల్ల వచ్చే లాభం ఏం లేదు. తర్వాత మున్సిపాలిటీ గురించి ఏదో ప్రగల్భాలు పలికిండు. సరే, నేను ఒకటే ప్రశ్నిస్తా. సిరిసిల్లలో మున్సిపాలిటీ ఉంది, మరి ముందు ఆ మున్సిపాలిటీ రద్దు చేయి. సిరిసిల్లలో మున్సిపాలిటీ ఉండాలి, బిచ్కుందలో మున్సిపాలిటీ ఉండడం నీకు ఇష్టం లేదా? ఏమనుకుంటున్నావు?
బిచ్చుకుంద ప్రజలకు బిచ్చుకుంద ప్రజల అభివృద్ధికి రాకూడదా? 100 కోట్ల నిధులు తీసుకొచ్చిన నేను, నీకు దమ్ముందా 100 కోట్ల నిధులు ఆపేటంతా? ఇంకా మీ అయ్యే ప్రభుత్వం పోయి 2 సంవత్సరాలు అయింది, ఇంకా అదే మత్తులో ఉన్నావు. ఇది నీకు అర్థమైతే లేదు ఎట్లా మాట్లాడాలో ఏం చేయాలని చెప్పేసి పూర్తి విజ్ఞత కోల్పోయి మాట్లాడిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. సో మున్సిపల్ ఎన్నికల వేళ నిన్న ప్రచారం ఊరెత్తించారు కదా, మీరంతా కూడా ప్రజలకు వెళ్ళారు, ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం కూడా చేశారు కదా. ఇవాళ ప్రచార గడువు 5 గంటలకు ముగిసిపోతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓటర్లంతా ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? చివరిగా మరోవైపు ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ సత్తా చాటితే బిచ్చుకుంద ఏ రకంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది? స్థానిక సంస్థల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలు, మన గల్లీ, మన వార్డు, మన గ్రామము, మన పట్టణము అభివృద్ధి చేసుకోవడం అనేది స్థానిక సంస్థల ముఖ్య ఉద్దేశం. అయితే ఆ అభివృద్ధి చేయగలిగేది అధికార పార్టీ మాత్రమే. అధికార పార్టీ నిధులు ఇవ్వకపోతే మనకు అభివృద్ధి జరగదు. ఈరోజు బిచ్చుకుంద మీరు చూసినట్టయితే ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల కన్నా ఈ మున్సిపాలిటీకి అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం. జనాలు మురికి కూపంలో ఉన్నది మన పరిసరాలు చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది. ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే మనకు ఖచ్చితంగా అధికార పార్టీ సపోర్ట్ కావాలి. ఇప్పటికే 15 కోట్లు కేవలం సీసీ రోడ్లు, తర్వాత మన డ్రైనేజ్ కొరకు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మొన్న ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా 25 కోట్ల నిధులు నేను ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. అది కాకుండా 60 కోట్లతో రాబోయే 100 సంవత్సరాల వరకు నీటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో తాగునీటి కొరకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి బిచ్చుకుంద మున్సిపాలిటీ మరియు పరిసర గ్రామాలకు మొత్తానికి అభివృద్ధి విషయంలో పెద్దపీట వేస్తూ ఉన్నాం. గోపన్పల్లిలో 100 పడకల ఆసుపత్రికి అనుబంధంగా 100 కోట్ల ఖర్చుతో మెడికల్ కాలేజ్ గురించి ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆ తర్వాత మన దౌలతాపూర్లో మన సోయా ప్రాసెసింగ్ యూనిట్ గురించి మన అసెంబ్లీలో కూడా ప్రస్తావించినాం. సోయా ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొస్తా ఉన్నా. ఆ తర్వాత కందర్పల్లిలో ఒక ఇంటర్నేషనల్ స్థాయి స్టడీ సెంటర్ను ఏర్పాటు చేయడానికి సన్నద్ధాలు చేస్తూ ఉన్నాము. ఇట్లాంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇక ఎలాంటి ప్రయత్నం క్వశ్చన్స్ లేకుండా అదేవిధంగా దౌలతాపూర్ కావచ్చు, కందర్పల్లి కావచ్చు, మళ్ళీ గోపన్పల్లి కావచ్చు, రాబోయే 10 సంవత్సరాల వరకు వాళ్ళకి ఎలాంటి ట్యాక్సులు కట్టకుండా మేము మాఫీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి మున్సిపాలిటీ రావడం అనేది చాలా శుభ సూచకం. నిధుల విషయంలో 10 నిధులు మనకు ఎక్కువ వస్తాయి మనం పంచాయతీని కంపేర్ చేసుకుంటే. మేము కేవలము అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తా ఉన్నాం. అధికార పార్టీ మాది. కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ యొక్క దిశ మార్చడమే కాకుండా రాష్ట్రంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా తయారు చేస్తాం. ఈ మున్సిపాలిటీని ఒక గ్రీన్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి నేను సన్నద్ధమవుతా ఉన్నా. ఇక్కడ చెత్త చెదారంతో ఎలక్ట్రిసిటీని కనీసం 50% ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ మనము వేస్ట్ మేనేజ్మెంట్ చేసి దాంతోనే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేటట్టుగా ప్లాంట్కి మేము సిద్ధం చేసినాం. రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. సో మొత్తం మీద సమద జుర్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చెప్పినటువంటి విషయాలు మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి ఇక్కడ ఓటర్లంతా మొగ్గు చూపుతున్నారు. ప్రచార సమయంలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించినటువంటి తమకు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి 12 వార్డులకు సంబంధించి క్లీన్ స్వీప్ చేయబోతున్నాము. ఓటర్లంతా కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి తమ అభ్యర్థులంతా కూడా భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ రాక కావచ్చు, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు వారి తరపున ప్రచారం నిర్వహించినటువంటి వారంతా కూడా తమకు ఒరిగేమి లేదని, అసలు పోటీలు లేరు. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీకి తమకు పోటీయే కాదు, ఏ ఎజెండా లేకుండానే ప్రజల ఎజెండాతో మాత్రమే, ప్రజా సంక్షేమం కోసం మాత్రమే మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ముందుకు సాగుతుంది. ప్రచారం నిర్వహించాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి బిచ్చుకుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఖచ్చితంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పరిసర ప్రాంత గ్రామాలన్నీ కూడా ఒక అధికార కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందే అవకాశం ఉందంటూ లక్ష్మీకాంతరావు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.